ఇక్సీ టెక్నిక్ ఇది 1994లో మొదలైందండి. రుడాల్ఫ్ పలర్మో అనే ఆయన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సక్సెస్ రేట్ పెరిగిందండి. ఒక్కసారిగా పేషెంట్ యొక్క మనసులో కానీ మాలాంటి స్పెషలిస్టుల మనసులో కానీ రిజల్ట్స్ పెరిగినాయి. మనకు కావాల్సింది అదే, మానవాళికి ఎక్కడైతే కష్టం వచ్చిందో, ఎక్కడైతే సంతానం లేక అల్లలాడిపోతున్నారో వాళ్ళకు ఒక కిరణం, ఆశా కిరణం లాగా ఇక్సీ టెక్నిక్ పనికొస్తుంది. ఇక్సీ దీనివల్ల కూడా పిల్లలు ఎలా ఉంటారు అనే విషయము స్టడీ చేసి చూశారు. కొన్ని వేలాది మంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కడ కూడా డిఫెక్టివ్ చిల్డ్రన్ లేరండి. అది ఇందులో కొసమెరుపు. ఎందుకంటే ఏ టెక్నిక్ చేసినా సరే మీరు ఎవరు స్పర్మ్ వాడారో, మీరు ఎవరికి వాడారో, ల్యాబ్లో ఏం జరిగిందో ఇవన్నీ డౌట్స్ అక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఫొటోస్ ఇస్తున్నాం, వీడియోస్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ చూడండి, హెడ్ స్పర్మ్లో ఏముంది చూద్దాం. ఇది హెడ్ అండి. ఈ తలలో ఉన్న జన్యు పదార్థం చాలా ఇంపార్టెంట్. కొన్ని జబ్బులు తండ్రి నుంచి వస్తాయండి. ఆ కుటుంబంలో ఏమైనా జబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? తండ్రి ద్వారా వచ్చేటువంటి సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే లివర్లో కానీ, కిడ్నీస్లో కానీ, ప్యాంక్రస్లో కానీ చిన్న కణుతులాగా ఉంటాయి, నీటి బుడగలాగా ఉంటాయి. దానివల్ల మనిషి ఎక్కువ కాలం బతకలేడు. తర్వాత తల్లి నుంచి వచ్చేది ఏంటి? హిమోఫీలియా అంటే బ్లీడింగ్ డిజార్డర్ ఉందండి. డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉంది. అంటే పిల్లలు నిలబడలేరు, పాకుతుంటారు. నిలబడాలంటే కాళ్ళల్లో మజిల్ స్ట్రెంగ్త్ లేదు. సో కాబట్టి వీటిని లోపలికి వెళ్ళి చదివే అవకాశం ఉందండి. తల లోపల ఏముంది, బెస్ట్ స్పర్మ్ ఎక్కడుంది, ఆ స్పర్మ్ని మాత్రం ఇంజెక్ట్ చేయాలనేటువంటి రూల్ ఉంది. ఎందుకంటే మనం చేసిన ద్వారా ఒక డిఫెక్టివ్ చైల్డ్ పుట్టినా సరే అది ఒక తీవ్రమైన డిజాస్టర్గా భావిస్తారండి. అయ్యో నాకు ఇట్లా జరిగిందని చెప్పి. కాబట్టి ఈ చేసే మెషిన్, ఇక్సీ మెషిన్ అనేది, ఇందులో లెఫ్ట్ సైడ్ నేను ఒకటి పట్టుకున్నాను, రైట్ సైడ్ పట్టుకున్నా అండి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ని స్టెబిలైజ్ చేస్తున్నాం, రైట్ సైడ్ నుంచి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ చేసేది ఇక్కడ ఎప్ అండ్ ఆఫ్ వర్క్ స్టేషన్ అంటారు. 7000 మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నాడు. చేస్తూ ఈ స్క్రీన్ నాకు కనబడుతుంది. మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఆ ఎంబ్రాయిడ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటిలో పెడతాం, మళ్ళీ ఇంకోటి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా చేస్తూ ఎన్ని ఎంబ్రోస్ వస్తే అంత సంతోషం, అందులో ఎన్ని బాగుంటే మరీ అదృష్టం. తద్వారా వాళ్ళు ఉదాహరణకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు కావాలని కోరుకున్నాను అనుకోండి, వాళ్ళకు మళ్ళీ రీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. లేదు వాళ్ళు ఎవరికి డొనేట్ చేయాలనుకున్నా చేయొచ్చు.